నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. నేను పవన్. మరోసారి బీఆర్ఎస్లో అన్నా చెల్లెల మధ్య సభకు సంబంధించిన వివాదం మళ్ళీ రేకుంది. ఒకవైపు తెలంగాణ జాగృతి సంబంధించిన శిక్షణ తరగతులు ఒకవైపు పెడితే కవిత గారు, మరోవైపు ఈ బనకచెర్ల నీళ్ళ విషయంపై హరీష్ రావు, కేటీఆర్ ఒకవైపు పెట్టడం జరుగుతుంది. ఈ రెండు సభలు ఒకే రోజు పెట్టడం వల్ల రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. మరోవైపు ఇటు ఏదైతే ముందు నుంచి చాలా మంది అనుకున్నట్టు బీఆర్ఎస్కి కవితకు పడడం లేదు, లేకపోతే బీఆర్ఎస్కి అటు కవిత చాలా దూరంగా ఉంది, కవిత కేటీఆర్ మధ్యలో గ్యాప్ వచ్చిందని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు. కానీ సో ఇట్లాంటి ఏదైతే వీళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా ఇది ఒక్కసారి ప్రజల్లోకి బలంగా వెళ్తుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్న నాయకులు మనకు చెప్పడం తెలుస్తుంది. సో ఏదైతే ప్రధానంగా బీఆర్ఎస్కి సంబంధించిన బీఆర్ఎస్వి స్టూడెంట్ వింగ్ కూడా అటు కేటీఆర్ నేతృత్వంలో కావచ్చు, ఇటు హరీష్ రావు నేతృత్వంలో అటు ఉప్పల్ ఏదైతే కన్వెన్షన్ హాల్లో ఒక బనకచెర్లపై శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ఇటు కొంపల్లిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తెలంగాణ జాగృతికి సంబంధించిన అటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. సో ఈ రెండింటికి అంశాలు ఏంటి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నిద్దాం. అయితే జాగృతి వర్సెస్ బీఆర్ఎస్ అంటే మనం ముందు నుంచి అనుకుంటున్నాం. జాగృతి వర్సెస్ బీఆర్ఎస్ అంటే కవిత వర్సెస్ అటు కేటీఆర్, హరీష్ రావు అనుకోవచ్చు. పోటాపోటీగా ఒకే రోజు శిక్షణా తరగతులు, యువత రాజకీయాల్లోకి రావాలంటూ కవిత, బనకచెర్లపై ఉద్యమించాలని కేసీఆర్, కేటీఆర్ పిలుపు. రెండు కార్యక్రమాలతో పార్టీలో గందరగోళం అని చెప్పేసి కూడా తెలుస్తుంది. మనం మాట్లాడుకుంటాం ఇందాకే. అటు యువత శిక్షణా తరగతులు ఎవరు నిర్వహిస్తున్నారంటే ఇటు యూత్ వింగ్స్ ఉంటాయి, జాగృతికి సంబంధించిన స్టూడెంట్ వింగ్స్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ సంబంధించిన స్టూడెంట్ వింగ్స్కి శిక్షణ తరగతి నిర్వహించడం వల్ల సో కవిత చెప్తూ వస్తుంది, నేను కూడా బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నా, నేను బీఆర్ఎస్ సిద్ధాంతాన్ని నమ్ముతాను కవిత చెప్తూ వస్తుంది. కానీ పూర్తిగా బీఆర్ఎస్ విధి విధానాలకు వ్యతిరేకంగా వెళ్ళడం వల్ల అటు కవితను కూడా కేటీఆర్ కావచ్చు, లేకపోతే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ చాలా దూరంగానే ఉంచింది. సో ఇట్లాంటి సందర్భాల వల్ల కూడా వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉందని కూడా చాలా వరకు మనకు స్పష్టమవుతుంది. తెలంగాణ జాగృతి వర్సెస్ బీఆర్ఎస్గా పరిస్థితి మారింది. రెండు పోటాపోటీగా శిక్షణ తరగతులకు సిద్ధమయ్యాయి. ఒకే రోజు జాగృతి, బీఆర్ఎస్వి కార్యక్రమాలని నిర్వహిస్తున్నాయి. అన్నా చెల్లెల సవాల్ అన్నట్లుగా పరిస్థితి నెలకొన్నది. జాగృతి సంస్థను కవిత స్థాపించగా బీఆర్ఎస్ అనుబంధ సంస్థగా బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ అనుబంధ సంస్థగా బీఆర్ఎస్వి ఉంది. పార్టీకి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇద్దరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేస్తారా, లేకుంటే ఒకరినొకరు విమర్శస్త్రాలు స్పందించుకుంటారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా అయ్యింది పార్టీ క్యాడర్. అంటే ఏదైతే అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కావచ్చు, లేకపోతే అటు తెలంగాణ జాగృతికి స్టూడెంట్ వింగ్స్ కావచ్చు, అటు కవిత కొంపల్లిలో నిర్వహిస్తున్న సభలో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించడం జరుగుతుంది ఖచ్చితంగా కామన్, ఎందుకంటే వాళ్ళకు ఆపోజిషన్ ఉంది కాబట్టి. అది ఇటు బీఆర్ఎస్ సంబంధించి ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కాబట్టి అటు కేంద్రంలో ఉన్న బీజేపీని, ఇటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని విమర్శించడం జరుగుతుంది. కానీ ఇవి రెండింటిని కాదనుకుంటా అన్నా చెన్నెలు ఏమైనా విమర్శించుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు వార్తలు మనకు తెలుస్తుంది. చూద్దాం శిక్షణా తరగతిలో వాళ్ళు ఏం చెప్తారు, ఎలాంటి న్యూస్ బయటకు వస్తాయనే విషయాలు కూడా మనకు కాస్త పూర్తిగా అటు వాళ్ళ శిక్షణ తరగతుల సభ అయిపోయిన తర్వాత కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. గందరగోళానికి తెర తీసింది బీఆర్ఎస్లో కేటీఆర్, కవిత ఇద్దరు కీలక నేతలు. పార్టీలో ఎమ్మెల్సీ కవిత పదవి ఉన్నప్పటికీ సొంత జాగృతి సంస్థ బలోపేతం పైన ప్రత్యేక దృష్టి సారించారు. కేటీఆర్ మాత్రం పార్టీ బలోపేతంపై దృష్టి సారించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. పార్టీ విద్యార్థి విభాగం నేతలను పరిస్థితులను అనుగుణంగా కార్యక్రమాలు చేయాలని ఆదేశిస్తున్నారు. అంటే ఇటు బీఆర్ఎస్ ఒకవైపు కంటిన్యూగా ప్రతిపక్షాన్ని విమర్శిస్తుంది, అటు జాగృతి ఒకవైపు కంటిన్యూగా ప్రతిపక్షాన్ని విమర్శిస్తుంది. కానీ ఏదైతే ఇటు బీఆర్ఎస్ విధి విధానాలు కవిత పూర్తిగా వ్యతిరేకంగా పనిచేయడం వల్ల పార్టీలో కాస్త గందరగోళం నెలకొంది. అంటే ఇటు అదొక తెలంగాణ జాగృతి స్టూడెంట్స్ వింగ్ వేరుంది, ఇటు బీఆర్ఎస్వి పూర్తిగా వేరుంది కాబట్టి దాంతో పార్టీలో గందరగోళం నెలకొందని చెప్పేసి కూడా పార్టీ నాయకులు చెప్పడం జరుగుతుంది. కానీ బీఆర్ఎస్వి సదస్సుకు హరీష్ రావు, కేటీఆర్తో పాటు ముఖ్య నేతలు హాజరై 2 సెషన్లో పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ వ్యవహారంలో గులాబీ పార్టీలోని చర్చకు దారితీసింది. ఒకేసారి 2 కార్యక్రమాలను ఎందుకు ఫిక్స్ చేశారు, అసలు కారణం ఏంటి, వేరు తేదీల్లో శిక్షణా తరగతి నిర్వహించుకోవచ్చు కదా అని చెప్పేసి కూడా గులాబీ క్యాడర్ బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా అటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా చర్చించుకుంటారు. అంటే ఒకవైపు వీళ్ళు మేము బీఆర్ఎస్తోనే ఉన్నామన్నట్టు కవిత చెప్తూ వస్తుంది, కానీ బీఆర్ఎస్తో ఎటువంటి కార్యక్రమాలు పాల్గొనట్లేదు. ఇందుకు 2 ప్రోగ్రాం ఒకసారి నిర్వహిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అంటే హరీష్ రావు, కేటీఆర్ నిర్వహిస్తున్న సభలకు అటు బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నాయకులు ఏదైతే గతంలో మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన నాయకులంతా ఆ సభకు హాజరవుతున్నారు. కానీ కవితకు ఎటువంటి నాయకులు కావచ్చు, ఎటువంటి రాష్ట్ర నాయకులు హాజరు కావడం లేదు. దాంతో
పార్టీలో కాస్త గందరగోళం నెలకొన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే జాగృతి వర్సెస్ బీఆర్ఎస్ అనే వివాదం నిన్న ఉన్నది కాదు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత, టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే స్థాపించిన తర్వాత 2001లో, సో దాదాపు సంవత్సరం 2 ఏళ్ల తర్వాత తెలంగాణ జాగృతి కూడా స్థాపించడం జరిగింది. దాంతో గతంలో తెలంగాణ ఉద్యమంలో కవిత బీఆర్ఎస్ తెలంగాణ జాగృతిని పట్టుకొని చాలా యాక్టివ్గా పనిచేసింది. మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా తెలంగాణ జాగృతి అనే మాట ఎక్కడ కూడా తీసుకురాలేదు. కానీ తర్వాత అధికారం పోయిన తర్వాత కవిత అయితే లిక్కర్ స్కామ్లు ఇరుక్కున్న తర్వాత బయటకు వచ్చింది. ఆ నాయకులు ఎవరు కూడా తనకు అనుకూలంగా మాట్లాడకపోవడం, లేకపోతే తనకు సంబంధించిన సపోర్ట్గా మాట్లాడకపోవడం వల్ల జాగృతిని మళ్ళీ యాక్టివ్ చేసి తనకు కూడా ఒక పూర్తి స్థాయిలో ఆ సంస్థని రాజకీయంగా తీసుకెళ్లాలని ఒక నేపథ్యంలో కవిత తనకు సంబంధించిన ప్రోగ్రామ్స్ తను తీసుకెళ్తుంది. మరోవైపు అటు బీఆర్ఎస్లో అంటూనే అటు బీఆర్ఎస్లో అంటూనే అటు కేటీఆర్ని కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులను గట్టిగా విమర్శిస్తూ వస్తుంది. కానీ ఎక్కడ కూడా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు లేదంటే బీఆర్ఎస్ నాయకులు కవిత పైన స్పందించకపోవడం గమనార్హంలా మనకు కనిపిస్తుంది. సో ఈరోజు చూడాలా, అయితే బీఆర్ఎస్ సంబంధించిన, అంటే కవిత చెప్తూ వస్తుంది కాబట్టి బీఆర్ఎస్ సంబంధించిన 2 సంస్థలు రెండు కళ్ళలాగా చూసిన కేటీఆర్ గారు. సో అటు జాగృతి అయితే నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు ఎవరా జరుగుతారు, సో అక్కడ ఎటువంటి మాటలు వినిపిస్తాయి, ఎటువంటి స్పీచ్లు వినిపిస్తాయి కవిత గారి నుంచి. మరోవైపు కేటీఆర్ గారు లేకపోతే హరీష్ రావు ఇతర నాయకులు ఏ విధంగా వాళ్ళు మాట్లాడతారనే విషయాలు మనం చూడాల్సిన అవసరం ఉంది.